మోనికా గోమ్స్ డిసిల్వా కాలేజ్ స్టాఫ్ లిస్ట్లో మీ పేరు లేదు. డీన్ మరి అడ్మిన్ స్టాఫ్కి మీరు తెలియడం లేదు. పేరు తెలియదు, మొహం తెలియదు. నతాషా ఇప్పుడు ఒక్క అబద్ధం దొరికింది. ఇంకా ముందు చూడు ఏమేమవుతుందో. జార్జ్, నాకు తెలుసు మోనికా రోజు కాలేజ్కి వెళ్తూ ఉనింది. అది కాలేజ్లో చెప్పిస్తుందని నాకు ముందే తెలుసు. ఇన్ని వర్షాల్లో అబద్ధం అది ఎలా చెప్తుంది? ఇంతే కాదు, చాలా అబద్ధాలు చెప్పాడు. నాకు పౌల్ పైన కూడా డౌట్. ఇది పౌల్ మరియు మోనికా చేశారేమో. పీటర్ అంకల్ వాస్ కరెక్ట్. ఇప్పుడు నేను కూడా నమ్ముతాను అన్ని డెత్స్ న్యాచురల్ కాదని. ఐఎమ్ షూర్ అక్కడేదో జరుగుతుంది. కాలేజ్ స్టాఫ్దే తప్ప మిమ్మల్ని రికగ్నైజ్ చేయలేదా? కాదు, కాలేజ్ కాదు, తప్పు నటాషా మరి జార్జ్ది. నేను వాళ్ళకి ఎప్పుడు చెప్పనే లేదు నేను ఆ కాలేజ్లో ప్రొఫెసర్ అని. తెలియట్లేదు తప్పు చేస్తున్నారో కావాలని అబద్ధం చెప్తున్నారేమో. డిసెల్వా కాలేజ్కి వెళ్తాను, కానీ టీచింగ్ కోసం కాదు, నా పని కోసం. మా పనితో అంటే? నేను చదువుకోవడానికి వెళ్తున్నా. సో ఇప్పుడు మీరు చెప్తున్నారు మీరు డిసిల్వా కాలేజ్ స్టూడెంట్ అని? కాదు, నేను ఇది చెప్పట్లేదు. నేను ఆల్రెడీ గ్రాడ్యుయేట్. ఇంకా చదవాలనుంది, అందుకే డిసెల్వా కాలేజ్కి లైబ్రరీకి వెళ్తాను. ఇన్ఫ్యాక్ట్ అదే కాదు, వేరే లైబ్రరీస్ కూడా వెళ్తాను. మిస్టర్ పాల్, ఈ విషయం గురించి మీకు తెలీదా? మోనికా డిసిల్వా కాలేజీలో ఉన్నది. సార్, యాక్చువల్లీ నాకు అది చదివిస్తుందని తెలుసు. అయితే అది ఎప్పుడు నా ముందు ప్రొఫెసర్ అని చెప్పలేదు. అవును సార్, నేను అడిగినప్పుడు అది చెప్పింది లైబ్రరీలో చదువుకి వెళుతుంది అని. వాళ్ళు నిజం చెప్తున్నారు. లైబ్రరీయన్ గాయత్రి చెప్పింది మోనికా ఎప్పుడు లైబ్రరీకి చదివేకి వస్తుందని. రెగ్యులర్గా వస్తుంది. మిస్టర్ రసల్, మోనికా స్టాఫ్ కూడా కాదు, స్టూడెంట్ కూడా కాదు. ఆయన కూడా 15 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా ఇక్కడికి వస్తూ ఉంది. అది కాలేజ్ లైబ్రరీలో ఎంట్రీ ఎలా అవుతుంది? మీరు అలా ఎలా చేశారు? నాకే ఇది విని ఆశ్చర్యంగా ఉంది, విచిత్రంగా ఉంది. ఇక్కడ టీచర్ అని ఎలా అబద్ధం చెప్తా ఉంది? ఎందుకు? ఈ కాలేజ్కి తనకి సంబంధమే లేదు కదా. ఎందుకు? మోనికా ఎందుకు అబద్ధం చెప్పింది అది డిసిల్వా కాలేజ్లో కెమిస్ట్రీ ప్రొఫెసర్ అని? ఇన్వెస్టిగేట్ చేస్తున్న టీంకి ఇది అర్థం కాలేదు. మోనికా ఇలా అబద్ధం చెప్పడానికి కారణమేమని. ఇన్వెస్టిగేషన్లో ఈ సమస్యానికి పరిష్కారం దొరుకుంటుందా ఏంటి? ఈ 6 మృత్యులను ఇప్పుడు హత్యగా భావించబడింది. సార్, నాకు అనిపిస్తోంది అది ఈ కాలేజే అని. చాలా రోజులు ఐడి కార్డ్ కూడా చెక్ చేయలేదు. తను రెగ్యులర్గా ఇక్కడొస్తుంది. కాలేజ్కు తనకు ఏ సంబంధం లేదని తెలిసింటే నేను అలో చేసిండేలే. మీరు దాని ఐడి కార్డ్ చివరికి ఎప్పుడు చూశారు? సార్, గుర్తులేదు, చాలా రోజులు వెనక. మరి అయితే తనతో స్టాఫ్ ఐడి కార్డు ఉందని నాకు తెలుసు. గుడ్ మార్నింగ్ మ్యామ్. మార్నింగ్. మీ దగ్గర ఆ పుస్తకాల లిస్ట్ ఉందా? దానికి ఇక్కడ ఇచ్చింది, తర్వాత ఇంటికి తీసుకెళ్ళింది. తనే పుస్తకం ఇంటికి తీసుకెళ్లదు. ఏం చదవాలన్నా ఇక్కడే చదివేది. నేను తనకి ఒకసారి చెప్పాను, మోనికా, నేను చూశాను నువ్వు పుస్తకాలు ఇక్కడే చదివేదని. ఇంటికి తీసుకువెళ్ళొచ్చుగా, ఇంట్లో ఆరాంగా చదవచ్చు. మేడం, నేను మధ్యలో ఏ పనిని వదలను, అందుకే ఇక్కడే చదువుకుంటాను. అది కాకుండా ఇంట్లో చాలా పనులుంటాయి. ఇది ఎలా సాధ్యమని అర్థం కావడం లేదే. తను లైబ్రరీకి వస్తుంది, ఇక్కడే సెక్యూరిటీ కూడా చెక్ చేయరా ఏంటి? వాళ్ళు ఇక్కడ టీచర్ అనుకున్నారా ఏంటి? సార్, ఆ మేడం నేను జాబ్ చేసే ముందరే ఇక్కడ పని చేస్తున్నారు. అందరికీ వాళ్ళు తెలుసు. ఎప్పుడైనా దాని ఐడి కార్డు నువ్వు చెక్ చేసావా? సార్, దినము చూసే వాళ్ళతో ఐడి కార్డ్ని ఎలా అడిగేది సార్? అది మీ ఫ్యామిలీకి అపాయింట్మెంట్ లెటర్ చూపించింది. 2004లో ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాబ్ దొరికిందని. ఇన్స్పెక్టర్ తన ఫ్యామిలీకి ఏం చెప్పిందో ఏంటో. తను ఇక్కడ టీచర్ కాదని ప్రూవ్ చెయ్యగలను. మరి ఇదేలా సాధ్యం? అది ఇంత ఆరాంగా కాలేజీకి వస్తుంది, ఐడి కార్డ్ కూడా ఎవరు చెక్ చేయరు. మరియు గత 15 సంవత్సరాలుగా ఈ పని చేస్తుంది. తను డూప్లికేట్ ఐడి కార్డ్ చేసుకుందో ఏమో, అందుకే అందరూ తన్ని టీచర్ అనుకున్నారు. అయినా కూడా ఎవ్రీ ఇయర్ ఐడి కార్డ్ కొత్తగా చేస్తారు. హౌ డిడ్ షీ మేనేజ్ 15 years? మిస్టర్ రసల్, మేం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమంటే మోనికాకి పారామిక్సన్ వరకు తెలపొచ్చా లేదా? కానీ ఆమె కాలేజ్ లైబ్రరీలో చాలా సంవత్సరాలు ముక్త కంఠంతో తిరుగుతున్నప్పుడు అప్పుడు మీ కెమిస్ట్రీ ల్యాబ్కి కూడా పోవచ్చు. తర్వాత అక్కడి నుంచి పారామిక్సన్ తీసుకుని ల్యాబ్ నుంచి కాలేజ్ నుంచి బయటికి కూడా పోవచ్చు. ఇది ఇంపాసిబుల్ ఇన్స్పెక్టర్. బారామాక్సిన్ ఒక రిస్ట్రిక్టెడ్ కెమికల్. ల్యాబ్లో కూడా ఎక్స్పెరిమెంట్స్కి యూజ్ చేస్తారు, అది కూడా జాగ్రత్తగా. నేను మీ ల్యాబ్ ఇన్ఛార్జ్ ల్యాబ్ టెక్నీషియన్తో కలవాలి. పారామాక్సిన్
ఈ పేరు ఇంతకు ముందే విన్నాను ఫిలిప్స్ చనిపోయినప్పుడు. పోలీస్ చెప్పారు నాకు ఇది అతను వెరమాక్సిన్ తీసుకున్నాడని, ఇది ఒకలాంటి విషయమని. దీని తర్వాత వెరమాక్సిన్ గురించి ఇంతకు మించి ఏం తెలీదు. నిజంగానా? అవును, నిజంగానే. ఇది ఎగ్జాక్ట్లీ ఏంటి నేనెప్పుడూ చూడలేదు. ఐ డోంట్ నో. మీకేమీ తెలీదా? తెలియనట్టు డ్రామా ఆడుతున్నారా? మీకు నా గురించి పూర్తిగా తెలీదు, మరెందుకు నా గురించి అలా ఆలోచిస్తున్నారు? కావాలంటే మీరు లోపలికొచ్చి ఆరాంగా కూర్చొని మాట్లాడండి. కాఫీ తాగుతారా? బెరామాక్సిన్ ఎక్కడ దొరికింది? డిసిల్వా కాలేజ్ నుంచి కదా, అందుకే మీరు అక్కడ వెళ్తూ ఉండింది. నేను మీకు చెప్పాను కదా వెరమాక్సిన్ గురించి నాకేం తెలీదు, ఎక్కడి నుంచి వస్తుందో అని. నాకు సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంది, తెలుసుకోవాలని మాత్రమే. అయితే వెరమాక్సిన్ అంటే ఏంటి? ఇన్స్పెక్టర్స్ వీళ్ళు మన ల్యాబ్ టెక్నీషియన్స్ దీపక్ మందార్, బీరేన్ చటర్జీ. వీళ్ళు ఇక్కడ 99 నుంచి పని చేస్తారు. ఇక్కడ స్టూడెంట్ ఎక్స్పెరిమెంట్ కోసం కెమికల్ యూజ్ చేస్తారు కదా, మీరు దానికి ఇన్ఛార్జా? ఎస్ సార్. సార్ మేము హుషారుగానే ఉంటాం సార్. బెరామాక్సిన్ ఒక రిస్ట్రిక్టెడ్ కెమికల్ కదా, దానికి హుషారుగానే ఉంటాము. సార్ మేము అన్నీ చెక్ చేస్తాము, ఏం ఎక్స్పెరిమెంటో, ఎంత కెమికల్స్ కావాల్సి పడుతుంది. యాక్చువల్లీ మేము డ్యూటీ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు సెక్యూరిటీ మమ్మల్ని చెక్ చేస్తారు. ఇన్స్పెక్టర్, నేను కూడా ఇదే చెప్తున్నాను, ఇది పాసిబుల్ కాదని. మీ ఇద్దరికి మోనికా గుమ్స్ తెలుసా? లైబ్రరీలో ఎన్నోసార్లు చూశాను వాళ్ళని, ఎన్నోసార్లు మాట్లాడాను. నేను వాళ్ళని చూశాను సార్. అయితే నాకు ఈ కెమిస్ట్రీ చెప్పిస్తారని తెలీదు. నేను అనుకున్నాను వేరే డిపార్ట్మెంట్ ఏమో అని. మోనికాతో బెరామాక్సిన్ గురించి ఏమైనా మాట అయిందా? లైబ్రరీలో ఎన్నోసార్లు మాట్లాడాను, డిస్కషన్ కూడా అయింది. అయితే కెమిస్ట్రీ గురించి మేము ఎప్పుడూ మాట్లాడలేదు. సార్, స్పేస్ సైన్స్ గురించి మేము మాట్లాడాము, అయినా కెమిస్ట్రీ గురించి మాట్లాడలే. బెరామాక్సిన్ గురించి నిజంగా ఏం మాట అవ్వలేదా? ఖచ్చితంగా సార్. నాకు ఈ ల్యాబ్ది 2004 నుంచి ఇప్పటి వరకు అన్ని డీటెయిల్స్ కావాలి. ముఖ్యంగా బెరామాక్సిన్ గురించి 2004 నుంచి ఇప్పటి వరకు ఎంత వచ్చింది, ఏ ఎక్స్పెరిమెంట్లో ఎంత యూజ్ అయింది, అన్ని రికార్డ్. మీతో కేవలం 3 గంటల టైం ఉంది. 3 గంటల్లో నాకు అన్ని డీటెయిల్స్ కావాలి. మిస్టర్ రసెల్, నేను దీపక్ మందర్ మళ్ళీ బ్రెయిన్ చటర్జీని క్రైమ్ బ్రాంచ్ పిలుస్తున్నా ఇన్వెస్టిగేషన్ కోసం. ఇన్స్పెక్టర్, వీళ్ళని అనుమానిస్తున్నారా? వీళ్ళు చాలా ఇయర్స్ నుంచి ఇక్కడ పని చేస్తారు. మిస్టర్ రసెల్, మోనికా భర్త ఫిలిప్ కేసులో ఇది హత్య అని నిరూపించడానికి వస్తాడు. ఎందుకంటే అతని బాడీలో బెరామిక్సిన్ ట్రేసెస్ దొరికింది, కానీ బెరామిక్సిన్ ఎక్కడి నుంచి వచ్చిందో నిరూపించబడలేదు. దాని తర్వాత 3 చావు ఇంకా అయింది. పీటర్ ఫెర్నాండిస్, జెనిఫర్ డిమాలో, మళ్ళీ రేచల్ డిమాలో. మళ్ళీ ఫిలిప్ సావుకి ముందు అతని ఇంటర్లో 2 చావు ఇంకా అయింది. అతని తల్లి మరియా గోమ్స్, మళ్ళీ అతని తండ్రి ఆల్బర్ట్ గోమ్స్. 6 చావులు. ఎవరిని న్యాచురల్ డెత్ అనుకున్నారో ఇప్పుడు దాన్ని మర్డర్ లాగా చూపిస్తున్నారు. ఎందుకంటే అందరి హత్యలోనూ బెరామాక్సిన్ వాడినట్లు అనుమానం వచ్చింది. మరియు కేసులన్నింటిలో మన ప్రైమ్ సస్పెక్ట్ మోనికానే. ఇప్పుడు ఇది రుజువైంది. మోనికా మీ కాలేజీలో నకిలీ మార్గంలో ప్రవేశించిందని, మోనికాకు మీ కాలేజీలో మాత్రమే బెరామాక్సిన్ వచ్చిందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. అది మీ కాలేజ్ ల్యాబ్ నుంచి దొంగిలించుండొచ్చు, లేక దానికి మీ ఒక టెక్నీషియన్ నుంచి దొరికించుండొచ్చు. ఎవరు తెలియకుండానో లేక అతి ఆశతోనో ఆమెకు కావాలనే ఇచ్చాడు. ఉద్దేశపూర్వకంగా ఇచ్చే అవకాశాలే ఎక్కువ. మోనికా గురించి నాకు పెద్దగా తెలియదు కాబట్టి, కానీ ఆమె చాలా దుర్మార్గపు స్త్రీ అని తెలుసుకున్నాను. అతనితో ఉమ్మి వేయడం కష్టం, కాబట్టి మాకు మీ సహాయం కావాలి. మరియు మీకు కోఆపరేట్ చేస్తారనుకుంటాను. భరత్, డిసిల్వా కాలేజ్ కెమిస్ట్రీ ల్యాబ్ చెక్ చేయడానికి ఫారెన్సిక్ టీం రెడీ చేయి. వీలైనంత త్వరగా మొత్తం డేటాను అనలైజ్ చేయండి. ఓకే సార్, ఒక టీంని పనిలో పెడతాను. ప్రస్తుతం ఈ కేసు మాకు చాలా ముఖ్యమైనది. మిగతావన్నీ కేసెస్ సైడ్లో పెట్టండి. సార్, నేను పాల్తో మాట్లాడాను. వాడికి ఏ విషయం తెలియదు అంటున్నాడు. ఈ మోనికా డిసిల్వా కాలేజీలో ప్రొఫెసర్. అబద్ధం చెబుతున్నది. అతని 6 సంవత్సరాల కూతురు మరియు వైఫ్ కూడా చనిపోయింది. ఇది మోనికా గురించి మాత్రమే కాదు, అయితే ఇదన్నింటిలో కూడా తన రోల్ ఏమని కూడా అడగాల. అమృత, త్వరగా నాకు మోనికా ఫోన్ రికార్డ్స్ కావాలా. ఆమె మొదటిసారి ఫోన్ కొన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఉపయోగించిన అన్ని నంబర్లో ప్రతి ఒక్క నంబర్ది డీటెయిల్స్ కావాలా. సార్, అప్పటి నుంచి ఇప్పటి వరకా? సార్, మోనికా 38 years. సార్, అది ఆమె మొదటి ఫోన్ కొన్నప్పుడు 18 నుంచి 20 సంవత్సరాలు ఉండొచ్చు, రైట్? అంటే 2001 లేదా 2 నుంచి ఇప్పటి వరకు. ఇంకా వెనకాల పోవాలంటే వెనకాల పోవు. అయితే ప్రతి ఒక్క నెంబర్స్ది డీటెయిల్స్ తీ. కాలేజీలో మోసపూరితంగా ప్రవేశించేది, తనని తను ప్రొఫెసర్ అని చూపించుకునేది, బెరామాక్సిన్ దొంగతనం చేసేది, నకిలీ పేపర్స్ తయారు చేసేది. నేను ఒప్పుకుంటున్న దుర్మార్గపు స్త్రీ అని. అయితే ఇంత చేయాలంటే ఒక్కరి సహాయం ఖచ్చితంగా తీసుకొని ఉంటుంది. భరత్,
డిసిల్వా కాలేజ్ డేటా పైన టీమ్ వేసిన తర్వాత నీ యొక్క తదుపరి పైన గాంధీనగర్ ఎఫ్ఎస్ఎల్తో మాట్లాడేది. ఎందుకంటే జరిగిన 6 హత్యలు మనకు ఫోరెన్సిక్తో తెలుస్తుంది అది న్యాచురలా లేదా విషయం ఇవ్వబడిందని. ఫిలిప్ ఏదేదో చెప్తున్నాడు, దీనికి ఏదో సంబంధం ఉంది. కరెక్ట్. మరి వెంటనే మీరు మోనికా హిస్టరీ కూడా పొందాలి. ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ప్రతి ఒక్క డీటెయిల్స్ అవసరం నాకు. 6 చావు అంటే 6 మర్డర్స్, అందులో 6 ఏళ్ల బాలిక కూడా ఉంది. ఇది అమ్మాయేనా? సార్, నేను ఖచ్చితంగా చెప్పగలను మోనికాపై జార్జ్ అనుమానం తప్పు కాదని, మరియు పీటర్ ఫెర్నాండిస్ యొక్క సందేహం కూడా. వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు, కానీ మా సైడ్ నుంచే ఏమో తప్పయింది. కాకపోతే మేము జెనిఫర్ అండ్ రైచల్ని కాపాడుండొచ్చు. ఇప్పుడు వాళ్ళని కాపాడలేకపోయాం, కానీ న్యాయం దొరికించవచ్చు. మరి దానికోసం మరియా గోమ్స్, ఆల్బర్ట్ గోమ్స్, పీటర్ ఫెర్నాండిస్, జెనిఫర్ డిమోలో మరియు రేచల్ డిమోలో బాడీని గ్రేవ్ నుంచి బయటికి తీయాలా? ఎఫ్ఎస్ఎల్ వాళ్ళకి డెడ్ బాడీస్ నుంచి ఏదైనా దొరుకుతుందా? లాస్ట్ బాడీ 4 గంటల వెనక, దానికి వెనక 14 గంటల వెనక పాతి పెట్టారు. సార్, నేను ఖచ్చితంగా చెప్తాను, ఆ 6 హత్యలు న్యాచురల్ డెత్ కాదు, అది మర్డర్స్ అని. నాకు తెలుసు ఇది చాలా ఛాలెంజింగ్గా ఉంది, అయినా కూడా లెట్స్ డూ ఇట్. నీ ఊరికే ఏమేమో చేస్తున్నావు, మరి మేము నువ్వేం చేస్తున్నావో దాని నుంచి ఇతిహాసం తీస్తాము. டெட் பாடி எடுக்கிறதுக்கு பர்மிஷன் கிடைச்சதும் பாடியை எடுக்கிறதுக்கு நமக்கு கொஞ்சம் நேரம் தேவைப்படும். ఇన్ఫార్మ్ చేయి, మా టీం అక్కడ వస్తుంది. నేను ఈ కేసుపై నా పని స్టార్ట్ చేస్తాను. ఈ కేస్ చాలా ఇంట్రెస్టింగ్ అవుతుంది. భావేష్, నీకు ఒక నంబర్ పంపాను, దాన్ని ఫైండ్ అవుట్ చేయి. ఈ ఒక నంబర్ చాలా దినాల నుంచి యాక్టివ్గా ఉంది. భావేష్, నాకు తెలుసు ఇదంత ఈజీ కాదని. అవును, ఈ కేసు వేరే కేసెస్ లాగా కాదు, ఇది చాలా కష్టంగా ఉంది. అమృత గారు, మీరు 2003 నుంచి కాల్ డీటెయిల్స్ అడుగుతున్నారు కదా, ఎవరితో మాట్లాడారో దాని ఫుల్ రికార్డ్స్, అది కూడా అంత ఓల్డ్ రికార్డ్స్. మరి సర్వర్లో ఇంత డేటా మెయింటైన్ అవుతుందా? ఓకే, ఎంత ఉందో అంత పంపండి. డెడ్ బాడీస్ ని బయటికి తీయడానికి మాకు మ్యాజిస్ట్రేట్ ఆర్డర్ కావాలి. నేను ఈ రోజే లెటర్ పంపిస్తాను. ఎంత త్వరగా పర్మిషన్ దొరుకుతుందో అంత మంచిది. నేను చర్చ్ అథారిటీస్తో మాట్లాడతాను, అక్కడికి కూడా ఏదైనా పర్మిషన్ అవసరం ఉంటే అది కూడా మాట్లాడతాను. మోనికాకి బారామెక్సిన్ ఎక్కడికా దొరుకుతుందని నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే 14 ఇయర్స్ వెనక డెడ్ బాడీలో ఏది దొరకలేదంటే మనము బారామెక్సిన్ సోర్స్నే వెదగాలి. ఇదంతా మర్డరే కదా సార్? జార్జ్, మేము డిసిల్వా కాలేజీలో కెమిస్ట్రీ ల్యాబ్లో గత 15 సంవత్సరాల రికార్డులను తనిఖీ చేస్తున్నాం. అయితే గ్రేవ్ నుంచి డెడ్ బాడీని బయటికి తీసి దాంట్లో బారామెక్సిన్ గురించి తెలుసుకోవడం సులభమైన పని కాదు. విషం ఇచ్చిండేది ఎవరికి తెలియట్లేదంటే ఫిలిప్ డెత్ వదిలి మిగతా వాళ్ళందరిది న్యాచురల్ డెత్ అయింటుందేమో. ఒకవేళ ఈ డెడ్ బాడీ నుంచి ఏమీ దొరకలేదంటే అప్పుడు ఈ కేసు ముందు పోయలేదు. ఎప్పటి వరకు మోనికాకి బారామెక్సిన్ ఎక్కడ దొరికిందని తెలిసేయలేదు. సార్, మీకు ఇది తెలుసు కదా సార్, మోనికా 15 ఇయర్స్ నుంచి ఫేక్ ఐడి పెట్టుకుని డిసిల్వా టీచర్గా ఉండే. అలా అయితే మోనికా ఫ్రాడ్ కదా సార్? సార్, నాకేమనిపిస్తుందంటే మోనికా పీటర్ అంకుల్కి డాడ్ విల్ ఇచ్చింది కదా, అది కూడా ఫేక్ సార్. డాడ్ విల్ని కోర్టులో అప్రూవ్ చేద్దాం అనుకున్నాం. ఫిలిప్స్ చనిపోవడం వల్ల మాకు అన్నీ మోనికాకి ఇయ్యాలనిపించింది. తన పేరులో అన్ని ట్రాన్స్ఫర్ చేపించుకొనేసింది. అన్ని ప్రాపర్టీస్, బిజినెస్ అన్నీ నా ముందే తన పేరు పైన ట్రాన్స్ఫర్ అయింది. ఇన్ఫ్యాక్ట్ నేను పీటర్ అంకుల్ కలిసి ఆ విట్నెస్ పేపర్స్ మీద ఇద్దరం సైన్ చేశాము. నతాషా, జార్జ్, ఈ కేసు అంత సులభం కాదు. మేము 14 సంవత్సరాలు వెనకపోవాలా మరియు ప్రతి ఒక్కటిని ప్రూవ్ చేయాలా ఏమంటే ఇది ఆ 6 హత్యలు మర్డర్స్ అని. మరియు మేము అంతటికి మొదలు ఇది కనిపెట్టాలా మోనికాకి బారామెక్సిన్ ఎక్కడ దొరికిందని. ఇంత రిస్ట్రిక్టెడ్ కెమికల్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరికింది? నేను ఖచ్చితంగా చెప్తాను, డిసిల్వా కాలేజ్ లోపల పోయడానికి అది డూప్లికేట్ డాక్యుమెంట్స్ రెడీ చేసింది అని. మేబీ మీ ఫాదర్ విల్ కూడా ఆమె ఫేక్ చేసి ఉండొచ్చు. పీటర్ అంకుల్ కూడా ఇదే ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళే ఫిలిప్ బాడీపై ఆ బ్లూ మార్క్ చూసింది. ఓ మై గాడ్, అంటే ఫిలిప్స్ మర్డర్ అయిందని పీటర్ అంకుల్కి తెలిసిపోయిందా? అందుకే సార్ వాళ్ళు మోనికా ఫ్యామిలీలో ఎవరెవరున్నారు? ఆమె అమ్మ, నాన్న, అన్న, చెల్లి, వేరే సంబంధి ఎవరైనా? హా సార్, వాళ్ళ అమ్మా నాన్న క్యానికోనాలో ఉంటారు. లీనా, నేను వెళ్తున్నాను. సేబీ, ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టండా? కడతాను. నాకు అనిపిస్తుంది తన ఫ్యామిలీని కలిసి చాలా రోజులైందని. అంటే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్స్ అసలు బాగాలేదనిపిస్తుంది. ఫిలిప్స్ చనిపోయినప్పుడు కూడా వాళ్ళు రాలేదు. నాకు అనిపిస్తుంది వాళ్ళ అమ్మా నాన్నకి తను చెప్పిందో లేదో. 6 డెత్స్ బహుశా మర్డర్స్ అయిండొచ్చు. మోనికాకి దీని వెనకాలన్న రీజన్ కేవలం మీ ప్రాపర్టీని దోచేయడమా? నాకు అనిపిస్తుంది వేరేమో తొందర ఉందని. అది మాకే అర్థం కావడం లేదు. మోనికాతో ఏం ప్రాబ్లం అని. సార్, పాల్ వైఫ్ రేచల్
మరి వాళ్ళ కూతురు జెనిఫర్. నాకు అనిపిస్తుంది వాళ్ళిద్దరిని మోనికానే చంపిందని. దానికి మా ప్రాపర్టీకి కనెక్షన్ లేదు. మోనికా మెంటలీ కరెక్ట్గా ఉందా? సార్, మోనికా ఎప్పటి నుంచో చాలా మంచి అమ్మాయిగా ఉంది. మాకు అనిపిస్తుంది తన పర్సనాలిటీలో ఇంకో వైపు ఉందని. దీని గురించి ఇప్పటి వరకు ఎవరికీ తెలీదని. ఏమైంది పాల్? నీకేమనిపించింది? నీ ఫుడ్లో నేనేమైనా కలిపానా? నువ్వు గ్రేవ్యార్డ్లో రేచల్కి కిస్ ఎందుకు చేశావు? ఎందుకంటే రేచల్ నాకు ఒక మంచి స్నేహితురాలు పాల్. ఐ లవ్ యూ పాల్. నేను ఏమీ చేయలేదు. నటాషా మరియు జార్జ్ నన్ను తప్పుగా అనుకుంటున్నారు. పాల్ నేను ప్రేమిస్తున్నానని చూపించుకోలేను. నేను ఎవరినైతే పోగొట్టుకున్నానో వాళ్ళందరినీ నేను ప్రేమిస్తున్నాను. చాలా బాధగా ఉంది వాళ్ళు వెళ్ళిపోయారని. క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ టీమ్ డిసిల్వా కాలేజ్ కెమిస్ట్రీ ల్యాబ్లో 2004 నుంచి ఇప్పటి వరకు ఉన్న డేటాని చాలా డెప్త్లో పుడుకుతున్నారు. బారామాక్సిన్ ఎప్పుడు ఎంత క్వాంటిటీలో వచ్చిందో, మరి ఎక్కడెక్కడ ఉపయోగించారని ల్యాబ్ టెక్నీషియన్ దీపక్ మందార్ మరి బీరేన్ చటర్జీని ఎంక్వైరీకి పిలిచారు. ఇదే టైంలో మరియా గోమ్స్, ఫిలిప్ గోమ్స్, అల్బర్ట్ గోమ్స్ మరియు పీటర్ ఫెర్నాండెస్ బాడీ పార్ట్స్ ఇన్వెస్టిగేషన్ కోసం సమాధి నుంచి బాడీ పార్ట్స్ని బయటికి తీశారు. జెనిఫర్ డిమోలో మరి రేచల్ డిమోలో సమాధిని కూడా తవ్వారు. ఆ బాడీ పార్ట్స్ని బయటికి తీసేకి పర్మిషన్ దొరికింది. సార్, మోనికా రీసెంట్ ఫోన్ రికార్డ్స్ నుంచి తెలిసింది మోనికా ఫ్యామిలీ మెంబర్స్ జార్జ్ మరి నతాషా మాత్రమే ఒక ప్రశాంత్ కదమ్ అనే మనిషితో చాలా మాట్లాడింది. ఒకే పేరు దొరికిందా? అవును సార్. చాలా తెలివైన మహిళ. ఎనివే, ప్రశాంత్ కదమ్ ఎవరు? సార్, పొలిటికల్ వర్కర్, కలంగుట్ నుంచి. సుశాంత్ బాబు పొలిటికల్ వర్కర్, తెలగోడ్లో పార్టీ వర్క్ చేస్తాడు. సాలిడ్ మనిషి, మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. పెద్ద పొలిటీషియన్ ఏం కాదు, అయితే ఏరియాలో కమాండ్ ఉంది. మ్యామ్, మరి మోనికా ప్రశాంత్ కదమ్కి ఏం సంబంధం? గణేష్, ఇది నాతో అడగొద్దు. ఇన్వెస్టిగేషన్ చేసి నాకు చెప్పాలి. నువ్వు ఈ 6 డెత్స్ మర్డర్ లాగే ఉంది. ఫిలిప్ కేసులో నువ్వు ఊరికే ఉంటువి, అయితే ఈసారి ప్రాబ్లం అవ్వకూడదు. సార్, గణేష్ కలంగూట్లో ఇన్వెస్టిగేషన్ చేసి చెప్పాడు మోనికా ఫ్యామిలీ బిజినెస్ అని చెప్పి అప్పుడప్పుడు ప్రశాంత్ కదమ్ని కలుస్తూ ఉండే. అది కాకుండా మీట్ చేస్తుండే. అంతేకాకుండా ఏమి? సార్, కలంగూట్లో ప్రశాంత్ కదమ్ది ఒక చిన్న హోటల్ ఉంది. కొన్ని సంవత్సరాల నుంచి మోనికా మరి ప్రశాంత్ కదమ్ అక్కడ కలుస్తున్నారు. ఇప్పుడు మోనికాని ఎత్తుకొని అడిగితే ఖచ్చితంగా ఆమె చెప్తుంది బిజినెస్ మీటింగ్ అని. ఖచ్చితంగా ప్రశాంత్ కదమ్కి ఆమెకి శారీరక సంబంధం ఉంటే కూడా. అయితే మనకి ఆమె పర్సనల్ లైఫ్లో ఏమి ఇంట్రెస్ట్ లేదు. మేము ఖచ్చితంగా ఇది తెలుసుకోవాలా, ప్రశాంత్ కదమ్కి ఆ 6 మంది డెత్ లెక్క మర్డర్స్ గురించి ఎంత తెలుసు. తని పిలిచి ప్రశ్నలు అడిగితే? నేరంగా ఎత్తుకొని ప్రశ్నలు అడిగే కన్నా వేరేదైనా మార్గం ఎదుకాలి. ఫిలిప్స్ గోమ్స్ చచ్చిన తర్వాత పోస్ట్ మార్టం అయ్యిండే. తర్వాత అతని బాడీ నుంచి బారామాక్సిన్ ట్రేసెస్ దొరికింది. మిగిలిన 5 జనాలకి ఎవరికీ పోస్ట్ మార్టం కాలేదు, ఎందుకంటే వాళ్ళ డెత్ని న్యాచురల్ అని చెప్పారు. ఇప్పుడు ఆ బాడీస్ని బయటికి తీశారు. ఆ బాడీ పార్ట్స్కి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఏమీ ఈ ఇన్వెస్టిగేషన్లో ఏమైనా బయటికి వస్తుందా? పోలీస్ నమ్మకం పెట్టినట్టు
వీళ్ళందరినీ పాయిజన్ ఇచ్చే చంపారా? ఫోరెన్సిక్ టీంకి కూడా ఇవన్నీ ప్రశ్నలకు జవాబులు పుడికేది చాలా కష్టంగా ఉండే. ప్రఫుల్, నీకు బాగా తెలుసు, ఇన్ని సంవత్సరాల తర్వాత డెడ్ బాడీ పేరులో మాకి ఉత్త బోన్స్, కొన్ని స్కెలిటన్స్ దొరికాయి. అదే అయ్యింది. మరి మంచి విషయం ఏమంటే వీ కుడ్ సక్సీడ్ ఇన్ గెటింగ్ దర్ డిఎన్ఏ. నౌ వీ హ్యావ్ టు మేక్ ద అనాలిసిస్. దాని నుంచే ఫైండ్ అవుట్ చేయాలి పాయిజన్ ఇచ్చారో లేదో అని. కష్టమే, అయితే అవ్వలేదని కాదు. గిరీష్ గారు, మీరు చెప్పింది అసాధ్యం కాదు, దాని అర్థం సాధ్యమే. కనపెచ్చుట్టు వీళ్ళకి విషయం ఇచ్చినారని వీళ్ళ మరణం బారామాక్సి నుంచే అయ్యింది. ఎగ్జాక్ట్లీ. అయితే నాకు టైం ఇవ్వు, కేస్ కాంప్లికేటెడ్ అవుతూ ఉంది. ఓకే సార్, బట్ వీ విల్ ఫైండ్ అవుట్ పాయిజన్ వాజ్ గివెన్ ఆర్ నాట్. థ్యాంక్ యూ గిరీష్ గారు, మీరు టైం తీసుకోండి, కానీ ఎంత త్వరగా అవుతుందో అంత త్వరగా రిపోర్ట్ చేయండి ప్లీజ్. సార్, మీరు ఎప్పుడు మమ్మల్ని పిలుస్తారు. మాకు తెలిసిందన్నీ కూడా చెప్పేశాము. అప్పుడప్పుడు మాకు టెన్షన్ ఇవ్వడంతో కొత్తదేమీ చెప్పలేం కదా. సార్, మేము నిజంగా ఏం చేయలేదు సార్. సార్, మోనికాకి బారామాక్సిన్ ఎవరు ఇచ్చారు ఏంటో మాకేమీ తెలియదు సార్. అయితే మాకు వేరేమో తెలిసింది కదా. కూర్చో. ఎలాగో మీకు తెలుసు కదా, మన ఒక టీం ల్యాబ్ది 2004 నుంచి ఇప్పటి వరకు బారామాక్సిన్ గురించి డీటెయిల్స్ చెక్ చేస్తున్నారని. దాంట్లో మనకి తెలిసింది ఏమంటే 2005, 2007, 2010, 2012, 13 మరియు 2015లో మీ ల్యాబ్ నుంచి బారామాక్సిన్ అదృశ్యమైంది. ఇది అదే 6 సంవత్సరాలు ఇక్కడ జేమ్స్ కుటుంబంలో, డిమెల్ కుటుంబంలో డెత్ అయింది. నేను దీన్ని నమ్మలే సార్. ల్యాబ్ నుంచి ఇప్పటి వరకు మాయం కాలేదు సార్. అయింది. మాకిది కూడా తెలుసు ఎక్కడైంది, ఎంత అయిందని. మోనికాకి బారామాక్సిన్ ఎంత ఇవ్వాలని తెలిసిందని మాకు కూడా తెలిసిపోయింది. హార్ట్ ప్రాబ్లం ఉంటేనో హార్ట్ అటాక్ అయినా కూడా ఎవరికీ తెలిసేలేదు. ఇందులో మంచి విషయం ఏంటంటే మనం ఫిలిప్ బాడీని వాళ్ళ ఫ్యామిలీకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. కాబట్టే పీటర్ ఫెర్నాండెస్ తన బాడీ మీద బ్లూ మార్క్స్ని గుర్తించాడు. డాక్టర్ ఫ్రాన్స్ ఫ్రై వేరే వరల్డ్ కేసు హ్యాండిల్ చేస్తున్న అన్ని డాక్టర్స్తో నేను మాట్లాడాను. అయినా అందులో ఏ డాక్టర్ కూడా విషయం ఉందని కనిపెట్టలేకపోయాడు. దీని గురించి చెప్పాలంటే దీంట్లో 2 రకాలు ఉన్నాయి. ఇది సహజంగా జరిగి ఉండొచ్చు. ఇది ఇంపాసిబుల్. ఇది ఎందుకంటే మోనికా గోమ్స్ గురించి ఏ నిజం ముందుకొచ్చిందో అది నిజం కాదు. అది చాలా బుద్ధివంతురాలు. అది చాలా జాగృతంగా ఈ మర్డర్ చేసింది. 2వ రకం మెడికల్ గురించి బాగా తెలిసిన వాళ్ళు అయి ఉండాలి. హార్ట్ అటాక్ రావడానికి ఎన్ని మాత్రలు కావాలో వాళ్ళకి తెలిసి ఉండాలి. అప్పుడు ఇది మర్డరే అవుతుంది. మోనికాకి ఎగ్జాక్ట్లీ ఎంత బారామాక్సిన్ ఇవ్వాలని తెలుసు. అవును, అయితే మోనికాకి ఎగ్జాక్ట్గా ఎంతని తెలుసు. ఇది తనకే తెలియడం లేదు. ఎవరైనా ఎక్స్పర్ట్ తనకి చెప్పే వరకు. మరియు ఇదే పనిలో మీరెదురు దానికి సహాయం చేశారు. మీరు తెలుసుకోవడానికి చెప్తున్నాను. వేరే 5 బాడీస్ని సమాధి నుంచి బయటికి తీసేశారు. దాని ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఆ డెడ్ బాడీస్లో బారామాక్సిన్ ఏమైనా దొరికిందంటే డెఫినెట్లీ యూ బోత్ విల్ బి కాట్. సార్, నేను ప్రామిస్ చేస్తున్నాను నేనేం చేయలేదు. సార్, ఇంత డేంజరస్ కెమికల్ని ఎక్స్పెరిమెంట్లో కూడా కేర్ఫుల్గా యూజ్ చేస్తాము. అలాగే ఎలా ఇచ్చేస్తాం సార్? సార్, మేము ముందే చెప్పాముగా లైబ్రరీలో కలిసామని. జస్ట్ మాట్లాడాము అంతే సార్. కెమిస్ట్రీ బారామాక్సిన్ గురించి ఏం మాట్లాడలేదు. మేము ల్యాబ్ రికార్డ్ చాలా బాగా మెయింటైన్ చేసాము. అసలు కెమికల్ మాయమైందని నమ్మలేకపోతున్నాం సార్. ఇది నిజమైంటే మాకు తెలీదు ఎవరు చేశారో. వేరే ఎవరు చేశారంటే ఇంకెవరు చేశారు? చూడు, నేను చెప్పేది నువ్వు. ఈ కేసు చాలానే సీరియస్. మేమిప్పుడే 14 సంవత్సరాలు ఎన్నుకున్నాం. ఇప్పుడు వేరే వాళ్ళ నుంచి ఒక్క దినం లేట్ అయితే కూడా వాళ్ళని మేము విడిచేలే. సార్ కాలేజ్ డీటెయిల్స్ని 6 టైం మేము చూసాము. ఏమైనా దొరికిందా? లేదు సార్. మరి మీకు? లేదు. దీపక్ మరి బీరేన్ మోనికాకి బారామాక్సిన్ ఇవ్వలేదని చెప్తున్నారు. సార్, చాలా సంవత్సరాల నుంచి బారామాక్సిన్ ఎవరూ తీసుకోలేదు. అన్ని రికార్డ్స్ క్లియర్గా ఉంది. నాకు అనిపిస్తలేదు మోనికాకి ఇక్కడి నుంచి బారామాక్సిన్ దొరికిందని. మోనికాకి బారామాక్సిన్ దీపక్ మరి బీరేన్ ఇవ్వలేదంటే ఎవరైనా స్టూడెంట్ హెల్ప్ చేసిండొచ్చు. ఎక్స్పెరిమెంట్ టైంలో కెమికల్ దొంగలించి మోనికాకి ఇచ్చిండొచ్చు. ఇన్స్పెక్టర్ స్టూడెంట్స్ కెమికల్స్ని ల్యాబ్ నుంచి బయటికి తీసుకువెళ్ళడానికి పర్మిషన్ లేదు సార్. వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ అక్కడే స్టార్ట్ చేసి అక్కడే ఎండ్ చేయాలి. అయితే మోనికా మీ కాలేజ్లోగా రావచ్చు, అందరినీ అక్కడ టీచర్ లాగా ఫూల్ చేయొచ్చు. అది ఎవరైనా స్టూడెంట్తో హెల్ప్ తీసుకునిందేమో కదా, అతని యూజ్ చేసిందేమో. ఇన్స్పెక్టర్, మా తప్పు వల్లనే అది ఇక్కడ టీచర్గా వస్తూ పోతూ ఉంటుంది. బట్ వీ కుడెంట్ క్యాచ్ హర్. మీరు మా స్టాఫ్ని అనుమానించవద్దు అని చెప్తున్నాను. మీకు మా స్టాఫ్ నుంచి ఏమీ దొరకలేదా? ఇప్పుడు స్టూడెంట్స్ని అనుమానిస్తున్నారా? అయితే మీకు మాపైనే ఎందుకు డౌటు? బారామాక్సిన్ ఉత్త మా ల్యాబ్లోనే కాదు, గోల్డ్ ఇండస్ట్రీలో కూడా యూజ్ చేస్తారు. అక్కడెందుకు అడగడం లేదు? అక్కడ కూడా కనిపెడదాం. అయితే మిస్టర్ రసల్, నాకొక విషయం చెప్పండి. మోనికా ఫేక్ కెమిస్ట్రీ టీచర్ అవ్వడానికి మీ కాలేజీ ఎందుకు చూస్ చేసింది? దాని వెనక ఏదో రీజన్ ఉంటుంది కదా. మీరు ఆ బ్యాచ్ అన్ని స్టూడెంట్స్ని చెక్ చేయండి, ఏ ఇయర్లో ఈ డెత్ అయిందో. మోనికా మీ కాలేజ్కి ఏదో పెద్ద ప్లాన్ చేసి వచ్చిందని నాకు తెలుసు. ఓకే అమృత,
ఎస్ సార్. మాకి ఫారెన్సిక్ నుంచి అన్ని డీటెయిల్స్ దొరుకుతుంది. వీళ్ళందరికీ పాయిజన్ ఇచ్చారని తెలిసిపోతే ఈ అన్ని న్యాచురల్ డెత్ కేసెస్ మర్డర్ కేసెస్గా మారిపోతుంది. అయితే మర్డర్ని ప్రూవ్ చేయడానికి అపరాధి వరకు వెళ్ళడానికి పారామెక్సిన్ ఎక్కడి నుంచి వచ్చిందని మేము త్వరగా ఫైండ్ అవుట్ చేయాలి. సార్, ప్రశాంత్ కదమ్ని రమ్మని వాడికి ప్రశ్నలు అడుగుదాం. వాడిని అడుగుదాము. భరత్ ఇక్కడ. సార్, మోనికా అమ్మా నాన్నని కలవడానికి కెనకొన వెళ్ళాడు. సార్, కేనాకోనాలో మోనికా వాళ్ళ ఇంటి అడ్రస్ దొరికింది. కాసేపట్లో అక్కడికి వెళ్తాను. సార్, గణేష్ మధుకర్జీతో మాట్లాడతానన్నాడు. అతనికి మోనికా వాళ్ళ గురించి చిన్నప్పటి నుంచే తెలుసు. కాసేపట్లో అతన్ని కలుస్తున్నాను. గుడ్. ఐ వాంటెడ్ టు ఫైండ్ అవుట్ దిస్ ఓన్లీ. భరత్, ముందు మధుకర్తో మాట్లాడు. ఇప్పుడే మోనికా పేరెంట్స్తో ఏమీ మాట్లాడొద్దు, లేదంటే మోనికా అలర్ట్ అవుతుంది. మామా, చెప్పు నాన్న. నతాషా ఆంటీ మరి జార్జ్ అంకుల్ చెప్తూ ఉంట్రీ. చూడు నాన్న, వాళ్ళ గురించి ఆలోచించకు. వాళ్ళ మాటల వల్ల అర్థం లేదు. మమ్మ, వి వర్ టాకింగ్ అబౌట్ డాడ్. జేమ్స్, వాళ్ళు చాలా టెన్షన్లో ఉన్నారు నాన్న. నువ్వేం టెన్షన్ పడకు, నేను వాళ్ళతో మాట్లాడతాను. వాళ్ళ టెన్షన్ని దూరం చేస్తాను. మోనికా, జేమ్స్కి అతని ఇల్లు ఎక్కడుందో తెలుసు. అతను రాగలడు. నతాషా, జేమ్స్ నా కొడుకు కూడా. ఫిలిప్ హెల్త్ వల్ల, అతను తాగుడు వల్ల మనం డిసైడ్ చేశాం కదా అతను నీతో ఉండాలని. నటాషా, నువ్వు మళ్ళీ జార్జ్ నాతో చేసేది ఏది సరిలేదు. అయితే నువ్వేం చేసావో అది కరెక్టా? ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు కాలేజ్లో నేను టీచర్ అని అబద్ధం చెప్తున్నావు. ఏం పనుంది? నువ్వేం చేస్తున్నావు మోనికా? నేను అక్కడ చదువుకుంటాను నతాషా. రీసెర్చ్ చేస్తున్నాను. అమాయకుల్ని చంపడం అని రీసెర్చ్. మమ్మ, డాడ్, ఫిలిప్, పీటర్ అంకుల్, రేచల్, జెనిఫర్, మోనికా, నువ్వు వీళ్ళందరినీ చంపేశావు. నువ్వు ఒక్కదానివే చేసావా? పాల్ కూడా నీతో పాటు ఉన్నాడా? జార్జ్ ఎక్కడ నటాషా? లిజన్ మోనికా, జార్జ్ తిరిగి లండన్ వెళ్ళిపోయాడు. నువ్వు నా ప్రశ్నకి జవాబు. వాపస్ వెళ్ళిపోయాడా? ఒక్కసారి కూడా నన్ను కలవడానికి రాలేదు. నువ్వంటే భయం అతనికి. మరి నాకు కూడా. ఓ హలో, నేను నీకేదో అడుగుతున్నాను. బాయ్ నటాషా. మోనికా అని నాకు తెలుసు. నేనెవరో తెలుసా మీకు? అయితే మీతో మాట్లాడాలిరా. దేని గురించి మాట్లాడారు? మోనికాకి చాలా దగ్గరగా ఉన్నావా? అయితే ఏం విషయం అని తెలిసిండొచ్చు. అయితే నువ్వు పార్టీ ప్రముఖులతో మాట్లాడావా? దీంట్లో నీదేమైనా చెయ్యి ఉంటే మేము మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు. అయితే రా. ప్రశాంత్ కదంకి అన్ని తెలుసు. ఈ విషయంలో తన పాత్ర కూడా చాలా ఎక్కువ. ఇవన్నీ ఉంటే కూడా దీన్ని విరిగొట్టేది పోలీస్కి కష్టసాధ్యం. ఇంకోవైపు కెనకోనలో పోలీస్ మధుకర్ సావంత్తో మోనికా పాస్ట్ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలనున్నారు. రండి మధుకర్. అది మోనికా పెళ్ళైన తర్వాత నేను కలవలేదు సార్. మరి వాళ్ళ అమ్మ నాన్న సెబాస్టియన్ మరియు లీనా వాళ్ళు ఎప్పుడో మీట్ చేసి ఉంటారు. మధుకర్జీ, ఇప్పుడు మోనికా కనిపించకుండా పోయింది. దాని గురించే ఇక్కడికి వచ్చాం. గణేష్ చెప్పాడు నాకు. సార్, మధుకర్ వాళ్ళు చెప్పారు మోనికాది పెద్ద హిస్టరీ ఉందంట. ఏ హిస్టరీ? అది స్కూల్ టైం నుంచినే చాలా ఫ్రాడ్ చేస్తూ ఉండే, విచిత్రంగా ఆడుతూ ఉండే. మోనికా, డబ్బులెక్కడా? డబ్బులెక్కడా మోనికా? నాకు తెలీదు, నేనేం తీసుకోలేదు. మోనికా, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను నిన్ను చూశాను. పర్స్ అటువైపు ఇటువైపు డెస్క్ దగ్గరే ఉన్నావు. నేను నిన్ను అడిగాను కదా నువ్వేం చేస్తున్నావని. నువ్వేం చెప్పావు? బుక్ వెతుకుతున్నానని. అబద్ధం చెప్పావు కదా. నేను బుక్ వెతుకుతున్నాను. మళ్ళీ అబద్ధం. ఒకటైన తర్వాత ఇంకో అబద్ధం. ఇక్కడ ఈ బుక్ ఎక్కడి నుంచి వచ్చా? ఎక్కడి నుంచి వచ్చా చెప్పు. ఊరుకుండండా. పర్స్ నుంచి డబ్బులు తీసావు కదా చెప్పు. ఎంత చెప్పినా తిరిగి తీసావా? మోనికా, నిజం చెప్పు. నాకు తెలుసు నువ్వు ఇలాగే. చెప్పు, డబ్బులు తీసావా చెప్పు. దొంగతనం చేసావా? నేను అడుగుతాను. మోనికా, నిజం చెప్పు. డబ్బులు ఎత్తుకున్నావా?
మోనికా దొంగతనం చేయడం వల్ల సెబాస్టియన్ రోజు కొడుతుండే. మరి ఇది కాలనీకంతా తెలుసు. వాళ్ళ నాన్నగారి పర్స్ని దొంగలించడం వల్ల తనని క్రిమినల్ అంటున్నారా? ఉత్త పర్సన్ ఇచ్చి డబ్బు తీయడమే కాదు సార్, అది స్కూల్లో అమ్మాయి నగలు కూడా తీసింది. స్కూల్లో సెబాస్టియన్ పిలిచారు కూడా. ఆ రోజు సెబాస్టియన్ చాలా కొట్టాడు. ఎందుకు మోనికా, ఎందుకు ఎందుకు ఇలా చేసావు? అందరి ముందు నాకు ఎంత అవమానమైంది, నాకు చాలా ఇన్సల్ట్ అయింది. నువ్వు ఎందుకు సరిపోవడం లేదు? సబీ ఊరికే ఏయ్, ఉండు. నువ్వు చెప్పు. వదలు, వదలు దాన్ని. ఈ రోజు వదలు, చంపేస్తాను దాన్ని. ఇంకా ముందు ఇది ఇలా చేయకూడదు. దొంగతనం చేస్తావు, దొంగ ముండ. చూడు ఎలా మొహం పెట్టుకుని కూర్చుందో. తనకి చేతిలో దెబ్బ తగిలింది, చూడండి చెయ్యి విరిగిపోయింది. దాన్ని బుర్ర పగలు కొడతాను. వదలు, వదలు. ఎవరు చెప్పించారు దీనికి ఇదంతా? మోనికా ప్లాస్టర్ వేశాను, ఇది బాగా ఎక్కి టైం పడుతుంది. పనుకునేటప్పుడు చెయ్యి కొంచెం పైకి పెట్టుకోమా. మరి దీన్ని తీయొద్దు. ఆ రోజు మోనికాకి సెబాస్టియన్ ఇంత కొట్టాడంటే తన చెయ్యే విరిగిపోయింది. మోనికా, ఎందుకు ఇలా చేస్తావు? ఆ అమ్మాయి జ్యువెలరీ ఎందుకు తీసుకున్నావు? చూడమ్మా, ఇప్పుడైనా సరిపో, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. మోనికా, ఇప్పుడు నీ చెయ్యి ఎలా ఉందమ్మా? ఇప్పుడు నొప్పి తగ్గిందా? తీసుకో, పసుపు పాలు తీసుకో. ఆ రోజు నేను నా భార్య చాలా బుద్ధి చెప్పాం. చూడమ్మా, మీ నాన్న చాలా ఆనెస్ట్ పర్సన్, చాలా నిజాయితీపరుడు. అలా ఉండడం వల్లే నాన్న పేదవాడు. అరే, ఇలా చెప్పకూడదు. వీళ్ళ నుంచే కదా మీ ఇల్లు నడుస్తూ ఉండేది. ఇల్లు మాత్రమే నడుస్తుంది కదా ఆంటీ, 2 పూట్ల భోజనం దొరుకుతుందంతే. దొంగతనం తప్పమ్మా, క్రైమ్ అది చాలా చెడ్డది. నువ్వు దీన్ని ఇప్పుడే ఆపలేదంటే చాలా కష్టం. రోజు నా దగ్గర చాలా డబ్బులు ఉంటాయి అంకుల్, నేను చాలా ధనవంతులు అవుతాను. నాకేం కావాలో నేను అది కొనుక్కుంటాను, ఎవరిని దీని గురించి అడగను. మీ నాన్న ఏమేం చేస్తున్నాడో నీ మంచికే చేస్తున్నాడు. తనకి నేను చాలా నచ్చి చెప్పాను, అమ్మ నాన్న కూడా నచ్చి చెప్పారు. చూస్తే చాలా మంచి పిల్లలా ఉండే. అది ఫిలిప్స్ని పెళ్లి చేసుకున్న తర్వాత అందరూ షాక్లో ఉండేవారు. చాలా డబ్బున్న ఫిలిప్స్ గడికి ఈ మిడిల్ క్లాస్ అమ్మాయితో ప్రేమ ఎలా పుట్టింది అంటే పెళ్ళి చాలా వైభవంగా ఉండే సార్. ఫుల్ కాలనీ షాక్లో ఉండే సార్. మోనికా అమ్మ నాన్నే కాదు, పూర్తి కాలనీ పెళ్లి నుంచి సంతోషంగా ఉండే. మధుకర్జీ, మోనిక అమ్మా నాన్నల్ని కలిసి చాలా రోజులే అయిందని విన్నాం. వాళ్ళ అమ్మా నాన్నలు కూడా మోనికాని కలవడానికి రాలేదు. ఫిలిప్ హోమ్స్ చనిపోయిన తర్వాత కూడా కలుసుకోలేదు. ఎందుకో తెలుసా? దీని గురించి నాకేం తెలీదు సార్. మరైతే సెబాస్టియన్ తన లైఫ్లో ఏదేదో డిసిషన్ తీసుకొని ఉండే. చూసేకి ఇష్టం లేదంటే నాకే అర్థం కావడం లేదు. నన్ను లీనాను కలవడానికి తనకు ఇష్టం లేదు. ఇప్పుడు తనకు మా అవసరం లేదు. మరి ఏం చెప్తున్నావు? తెలియడం లేదు. ఫిలిప్తో పెళ్ళైన తర్వాత సరిపోతుంది అనుకున్నాను. అయితే అలా ఏమీ అవ్వలేదు. ఫస్ట్ ఎలా ఉన్నావు, ఇప్పుడు అలాగే ఉన్నది. నా ఒకానొక కూతురు, ఒకే అమ్మాయి, మమ్మల్ని చూడడానికి కూడా ఇష్టం పడదు. సెబాస్టియన్ ఎప్పుడూ చెప్పలేదు మోనికా అమ్మా నాన్నను ఎందుకు దూరం చేసిందని. ఇలా చూడండి మధుకర్జీ, మీకు మోనికా గురించి చిన్నప్పటి నుంచే తెలుసు. మీ దగ్గర స్ట్రైట్గా అడుగుతున్నాను, నిజం చెప్పండి. మధుకర్జీ, లీనా ఇంకా సెబాస్టియన్ని నేను కలవచ్చా? ఎందుకంటే మోనికా మీద హత్య ఆరోపణలు ఉన్నాయి. మధుకర్ గారు, మోనికా హస్బెండ్ స్టమక్లో పాయిజన్ ఉందని ప్రూవ్ అయింది. సార్, సెబాస్టియన్, లీనా మరియు మోనికా గురించి ఏం తెలుసో అంతా మీకు చెప్పేశాను సార్. ఇప్పుడు సెబాస్టియన్, లీనా వాళ్ళకి ఏం తెలుసో తెలియదో అది నాకు తెలియదు సార్. ఇలా ఎవరో ఒక్కరు కావాల్సి ఉండే 6 జనాల డెత్ మరియు వాళ్ల మర్డర్ గురించి తెలిసిండేవాళ్ళు. గోమ్స్ పరివారంలో అయిన అన్ని మర్డర్లో జెనిఫర్ మరియు రేచెల్ డెత్ కూడా. ఇవన్నీ తెలిసిండేవాళ్ళు ఎవరు ఒకరు ఖచ్చితంగా ఉండేవారు. 14 సంవత్సరాలుగా న్యాచురల్ డెత్ అని ప్రూవ్ అయిన ఈ 6 డెత్స్లో ఏదో ప్లాన్ ఉందని తెలిసిపోయింది. అయినా కూడా మరి ఇది ఒకరికి కాదు, చాలా జనాలకి దీని గురించి తెలిసింది. ఏంటి, బేరామాక్సినా? దాని గురించి అసలు నాకు తెలీదు. నీకు మౌనిక 2003 నుంచి తెలుసు కదా, అది పెళ్ళైన తర్వాత? నేను మోనికాని మొదటిసారి ఒక కొట్లోనే చూశాను. అప్పటి నుంచి మేము ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ. తనకి నా అవసరం ఉంది,
మీరు చెప్పింది కూడా కరెక్టే. నాకు అవసరం ఉంది కాబట్టి కలిసిపోయాం. తను ఎవరినో చంపేశారంటున్నారు. ఇప్పటి వరకు నాకు నమ్మకం లేదు. తనకి నువ్వు ఒక మంచి ఫ్రెండ్ కదా, సో ఇది కూడా నీకు తెలిసి ఉండొచ్చు. మోనికా డూప్లికేట్ ఐడి చేసి డిసిల్వా కాలేజ్లో కెమిస్ట్రీ టీచర్గా వెళ్తోందని. చదవడం తనకి బాగా ఇష్టమని నాకు తెలుసు, కానీ తను టీచరా స్టూడెంటా అని నాకు తెలియదు. ప్రశాంత్ కదం, మోనికా ఒక్కటే ఇంత పెద్ద పెద్ద మర్డర్స్లో చీటింగ్లో చేసే కవ్వదు. మీరేమనుకుంటున్నారు నేను తనకి హెల్ప్ చేసి ఉంటానా? ఏరియాలో చిన్న చిన్న గొడవలు అవి ఇవి చేస్తూ ఉంటాం, కానీ ఈ మర్డర్ లాంటివి నేను ఎలక్షన్లో పాల్గొంటున్నాను సార్. ఇలాంటి గొడవలన్నీ వస్తే అంతే. నన్నెందుకు సార్ లాగుతున్నారు? మీరు నా టైంని వేస్ట్ చేస్తున్నారు. చూడు, నేతాగిరి అంతా విడిచేయి. నువ్వు ఇప్పుడు చెప్పలేదంటూ కూడా మేము కనిపెడతాం. మరి నీకు నీ ఒరిజినల్ పొజిషన్కి పంపుతాం. సార్ నాకు ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేదు, భయము లేదు. మీరేమైనా చేసుకోండి. ప్రశాంత్ని రోజు ఇన్వెస్టిగేట్ చేసేవారు. పోలీస్ ప్రశ్నలు దాన్ని వెంబడిస్తూనే ఉండే. రోజు తన్ని పోలీస్ స్టేషన్కి ఎంక్వైరీ కోసం పిలుస్తూ ఉండేవాళ్ళు. వేరే వేరే పోలీసులు వేరే వేరే విధంగా తన్ని ప్రశ్నలు అడిగేవారు. కొనలో ప్రశాంత్ చాలా బాధలు అనుభవిస్తూ ఉండే. ప్రశాంత్ కదంకి పోలీస్కి ఇవ్వడానికి చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా అయితే వాడు పోలీస్ ముందు ఏమీ చెప్పలేదు. ఇంకోవైపు పోలీస్ మోనికాపై కన్ను పెట్టుకునే ఉన్నారు. పోలీస్ మోనికాను 24 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచారు. మిస్ అయింది సార్. నేను అక్కడ వెళ్లే వరకు ముందే ఎవరు ఈ పీసీఓ యూస్ చేశారు. ఇప్పుడు రీడయల్ చేస్తే ఏమీ దొరకదు. అయితే శరత్, ఇది కన్ఫర్మ్ కదా? మోనికా అక్కడి నుంచి ఎవరికో ఫోన్ చేసి మాట్లాడింది? అవును సార్, 2 నిమిషాలు మాట్లాడారు. మోనికా 1:30కి ఫోన్ చేసింది. సార్ ఇదే ఆ పీసీఓ ఇక్కడి నుంచి ఫోన్ చేసింది. అమృత, ఈ ల్యాండ్లైన్ నంబర్స్ కాల్ రికార్డ్స్ తెప్పి ఇది ఎవరికి కాల్ చేసిందో కనుక్కోవాలి. ఓకే సార్. నాకు దీనికి ఏ సంబంధం లేదు సార్. నేనేదో బేరామ్యాక్సిన్ ఇచ్చానంటున్నారు. నేను అలా చేయలేదు చూడు సార్. ప్రశాంత్, నువ్వు పార్టీ మెంబర్. ఈ అమ్మాయిపై పోలీస్ 1 కాదు 6 మర్డర్స్ చేసిందని డౌట్ పడుతున్నారు. రేపు పార్టీకి నీ తరపున ఏదైనా. నాకు దీని గురించి ఏమీ తెలియదు సార్. నా మీద కొంచెం నమ్మకం ఉంచండి. నువ్వేం చేసావో, ఎవరికి హెల్ప్ చేసావో అన్ని పోలీసులకి వెళ్ళి చెప్పి, అర్థమైందా? నేను చెప్పేది వినండి సార్. నేను తనకి హెల్ప్ చేశాను, కానీ ఈ మర్డర్కి నాకు ఏ సంబంధం లేదు. ప్రశాంత్, నాకు చెప్తే ఏ ప్రయోజనం లేదు. నీకేం తెలుసో ఏం చెప్పాలో పోలీస్కి వెళ్ళి చెప్పే. పోలీస్కి ఇదొక ప్రముఖమైన గెలుపయ్యేది. ప్రశాంత్ నిజం చెప్పేకి, సాక్ష్యం ఇవ్వడానికి తయారుగా ఉన్నాడని. ఏ అపరాధం 14 సంవత్సరాల వెనుక అయిందో ఇప్పుడు తన కొత్త మొహంతో తిరిగి వస్తుంది. ఇప్పుడు సత్యం అందరి ముందు వస్తుంది. ఇప్పుడు ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ కోసం పోలీస్ వేచి ఉండారు. ఇది 14 సంవత్సరాల నుంచి ఎవరికీ తెలియదు. ఈ అన్ని 6 మర్డర్లో ఒక పోలిక ఉండే. ఇది ఫిలిప్స్ గోమ్స్ కేసు మాత్రమే కాదు, అన్ని కేసెస్లో ఉండలేదు. ఇన్స్పెక్టర్ ప్రఫుల్, ఏ రిపోర్ట్ కోసం నువ్వు కాస్తూ ఉంటావో అది నా ముందు నా టేబుల్ పై ఉంది. ఫిలిప్ గోమ్స్ అనాలిసిస్ పోస్ట్మార్టం మూలంగా ముందే నీతో ఉంది. ఇంకా 5 ఏ విధంగా చచ్చారో అని అది నీకు నేను చెప్తే నువ్వు షాక్ అవుతావు. అందరికీ పొజిషన్ ఇచ్చారా? అవును, అనాలిసిస్ ప్రకారం వాళ్ళందరికీ ఫిలిప్ గోమ్స్ లాగా బారామాక్సిన్ ఇచ్చారు. మారియా గోమ్స్, ఆల్బర్ట్ గోమ్స్, పీటర్ ఫర్నాండెస్, 6 ఇయర్స్ బిడ్డ జెనిఫర్, మరి వాళ్ళ అమ్మ రేచల్ డిమెలో, వీళ్ళందరికీ బారామాక్సిన్ ఇచ్చారు. దాని నుంచేనే వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చింది. అది ఎంత తక్కువ అంటే డాక్టర్ కూడా ఐడెంటిఫై చేయలేదు, మరి డెడ్ అని చెప్పారు. మరి ఇలాగే అన్ని మర్డర్స్ ఒక న్యాచురల్ డెత్గా ఉండే. 6 ఇన్నోసెంట్ మనుషుల హత్య 14 ఇయర్స్ వరకు న్యాచురల్ డెత్ అనే ఉండే. అయితే ఇప్పుడు ఇది న్యాచురల్ డెత్ కాదు, ఇదొక మర్డర్. 2010లో ఫిలిప్ గోమ్స్ మర్డర్ పై పెద్ద డౌట్ వచ్చింది. అయితే సరిగా ఫోకస్ చేయకుండా
ఈ హత్యను సూసైడ్ అని చెప్పేశారు. మరి ఫైల్ ని క్లోజ్ చేసేశారు. ఏ సత్యం 14 సంవత్సరాల వరకు క్లోజ్ అయిందో ఇప్పుడు బయటికి వచ్చి న్యాయం అడుగుతోంది. 1 కాదు 6 హత్యలు అని చెబుతోంది. ఇది ప్రూవ్ అయింది 6 మర్డర్స్ న్యాచురల్ డెత్స్ కాదని. అయితే మర్డర్లని ఈ 6 మందిని చంపడానికి బెరామాక్సిన్ అయితే యూజ్ చేశారు కదా, అది ఎక్కడి నుంచి వచ్చిందని మీరు చెప్పగలరా? ఇప్పటి వరకు లేదు మ్యామ్, త్వరలో మేము కనుక్కుంటాం. మోనికా ఏ కాలేజ్లో అయితే ప్రొఫెసర్గా చూడండి, వెళ్తుందో ఇప్పటి వరకు ఇంత మాత్రమే ప్రూవ్ అయింది 6 మంది జనాల మర్డర్స్ అయిందని. ఏమి ఎలా చేశారు, ఎవరు చేశారు అదని తెలీదు. కనిపెట్టకి ఇంకా లీడ్స్ కావాలా? అయితే మీకు ఇప్పుడే ఆ లీడ్స్ అని చెప్పలేము. ప్రశాంత్ కదం, నీ ఆటోలో పొలిటికల్ కెరీర్ అన్నీ అయిపోయింది. పనిష్మెంట్ తక్కువ చేయడానికి ఒక ఛాన్స్ ఇస్తున్నాను. మాకు తెలిసిపోయింది మోనికాకి అన్ని సపోర్ట్లు నువ్వే ఇచ్చావని. బెరామెక్సిన్ నువ్వే తెచ్చిచ్చావు. సార్, తనకి నేను ఏ హెల్ప్ చేయలేదు. తను 6 హత్యలు చేసిందని విన్న తర్వాత నాకు చాలా భయంగా ఉంది సార్. ఈ మర్డర్ల గురించి నాకు అసలు తెలియదు సార్. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? మీరు ఫోన్ చేసింది, మీరు చెప్పండి ఎవరని. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అమృత మాట్లాడుతున్నాను. 6 దినాల ముందు పీసీఓ నుంచి మోనికా నీకు కాల్ చేసిండే కదా? 1 సెకండ్ ముందు చాలానే మాట్లాడుతూ ఉంటివి. ఇప్పుడు మాట్లాడు చూద్దాం. మోనికా గోమ్స్ తెలుసా? అది నాకు తెలుసు. నీ పేరేంటి? లారెన్స్. ఓన్లీ లారెన్స్, వెనక ముందు ఏం లేదా? కెవిన్ లారెన్స్. కెవిన్, నీకు మోనికా గోమ్స్ ఎలా తెలుసు? మీరు నన్ను ఎన్నిసార్లు అడిగినా సరే నేను బెరామాక్సిన్ని తనకివ్వలేదు. ఇంకేమైనా అడగాలనుకుంటే అడగండి. ఈ మర్డర్స్కి నాకు సంబంధం లేదు. ప్రశాంత్, యూజ్ యువర్ బ్రెయిన్ నౌ. మోనికా చెప్పలేదంటే నువ్వు చెప్పొచ్చు. నీకొక ఛాన్స్ ఉంది. ఏం తెలుసో చెప్పేయి, లేకపోతే మిత్ర నీకేం చేస్తామో అప్పుడు నువ్వు చెప్తావు. ఇప్పుడు 24 అవర్స్ నిన్నే వాచ్ చేస్తూ ఉంటాము. డోంట్ ట్రై టు రన్ అవే. డోనాపోలా క్రైమ్ బ్రాంచ్ కి వచ్చి నువ్వే రిపోర్ట్ అవ్వు. అప్పుడు నీకు మంచిది, లేదంటే మేమే వస్తాము. అర్థమైందా? ఇప్పటి వరకు ఏ సత్యాలు బయటికి వచ్చాయో అవన్నీ కూడా విశ్వాసార్హమే. ఇప్పుడు ఈ కేసులో తెలుసుకోనికి ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఇంకా చాలా విషయాలున్నాయి. ఇంత భయానకంగా అయిన 6 మర్డర్లు 14 సంవత్సరాల నుంచి నడుస్తోంది. ఇంత భయానకమైన కేసులో అందరికీ షాక్ అయిన ఒక విషయం ఏమిటంటే, ఈ మర్డర్ని ఎవరైనా ఆపగలిగి ఉండొచ్చు. అప్పుడు ఈ మర్డర్స్ అవ్వేదే కాదు. ఈ నిజం వాళ్ల ముందర వచ్చినప్పుడు వాళ్ళందరికీ ఇవన్నీ ఎవరి చేశారో, ఎప్పుడు చేశారో, ఎందుకు చేశారో అని తెలిసినప్పుడు ఇవన్నీ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కాదు, మా పూర్తి దేశంలో దీని గురించి చర్చ అవుతుంది. జార్జ్, ఈ కేసు చాలా సీరియస్గా ఉంది. నాకు అనిపిస్తుంది నువ్వు గోవాకి రావాల్సిందే అని. నతాషా, నేను వస్తున్నాను. మోనికా పోలీస్కి ఏమైనా చెప్పిందా? ఇప్పటి వరకు లేదు. నీకు నేను ఒకటి చెప్పాలి. ఇప్పటి వరకు నేను ఇది చెప్పలేదు. ఏం చెప్పాలి నతాషా?